ఊహించుకోండి, మీరు 1950s లో పుట్టారు. 22 వయసు వచ్చేసరికి మీ పెళ్లి అయిపోయేది. 25 వయసు వరకు ఇద్దరు పిల్లలు అయిపోయే వాళ్ళు న్యాచురల్ గా. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు 2025లో పుట్టారు. ఇప్పుడు 25 years ఉన్నారు. మీ కెరియర్ కోసము లేదా చదువు కోసము ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇంకా మీరు మల్టిపుల్ పార్ట్నర్స్ చూస్తూ లైఫ్ పార్ట్నర్ని వెతుకోలేకపోతున్నారు. పొల్యూషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది, నైట్ షిఫ్ట్స్ వల్ల మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది. అండ్ ఇవన్నీ చేస్తూ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు అనుకుంటారు ఇది ఎందుకు అవ్వట్లేదు. సో పాతకాలంలో ముందు తొందరగా అనేవాళ్ళు, ఎందుకు ముందు ఫర్టైల్ ఉన్నారా వాళ్ళు, ఇప్పుడు మనం లేమా ఎందుకు? అలా అయితే ఏమైంది ఈ 1950s నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఏం చేంజెస్ వచ్చాయో చూద్దాం. మొదటిగా ఏజ్, టైమింగ్. 50sలో 18-22 వచ్చేసరికి పెళ్ళిళ్ళు అయిపోయేవి, పిల్లలు కనేసేవాళ్ళు. 25 దాకా, 30 వయసు అయ్యేదాకా అందరూ అసలు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది. 2025లో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే 30 ఏళ్ళ వరకు ఎవరు పెళ్లిళ్ళు చేయట్లేదు, అమ్మాయిలు ఎస్పెషలీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ యూజువల్గా 33 నుంచి 38 వరకు ట్రై చేస్తున్నారు. కొంతమంది అయితే 40 తర్వాత కూడా ట్రై చేస్తున్నారు.